Daniel. దానియల్ గ్రంథం నుంచి మనం బైబిల్ స్టడీ మనం కొనసాగించుకున్నాం. We have started chapter 7. 7వ అధ్యాయం మనం ప్రారంభించాం. As I told, 7 to 12, from chapter 7 to 12 is mixed with both history and also the prophecy. ముందుగానే చదువు చెప్పిన రీతిగా 7 నుంచి 12 వరకు అక్కడ దాంట్లో చరిత్ర ఉంది, ముందు జరగబోయే వాటి గురించి ప్రవచనాలు కూడా ఉన్నాయి. This history and prophecy concerns Israel and also to the church till the end of the world. ఈ యొక్క చరిత్ర లేదా ప్రవచనాలు ఇశ్రాయేల్ ప్రజల గురించి, అంతేకాకుండా మరి అంత్య దినంలో సంఘానికి జరగబోయే విషయం గురించి కూడా చెప్పబడింది. As we study, go further, you will see how the last days is mentioned in his prophecy. ఈ రీతిగా మనం ధ్యానించుకున్నాం ఆఖరి దినాల్లో మరి ఆ యొక్క ప్రవచనం ఎట్లా నెరవేరుతున్నాయి అనేది. Here chapter 7, Daniel had a dream, and in the dream multiple visions were given to Daniel. ఈ యొక్క 7వ అధ్యాయం మనం చదువుకున్నది దానియేలుకి మరి ఒక కళ వచ్చింది, దాంట్లో అనేక దర్శనాలు కలిగినాయి. He has written down the dream and also he has spoke to his companions, maybe that Shadrach, Meshach, Abednego might have. He had told other people. కళ గురించి, దర్శనాల గురించి ఆయన రాసి పెట్టాడు. అంతేకాకుండా తనతో పాటు ఉన్న వారితో, బహుశా షద్రక్, మేషక్, అబేద్నెగోలతో కూడా అది ఆయన వాటి గురించి చెప్పాడు. And 4 winds of heaven. So we studied that it is ordered by God because it is heavenly. మరి అక్కడ దేవుని చేత మరి అది ఆజ్ఞాపించిన రీతిగా 4 దిక్కుల నుంచి గాలి వీచినట్టుగా అక్కడ రాయబడింది. And 4 kings or the kingdoms are rising from the sea. We have seen in the verse 2 and 3. 2-3 వచనాల్లో మరి 4 రాజ్యాలు మరి అక్కడ సముద్రం నుంచి బయటికి లేచినట్టుగా మనం చదువుకున్నాం. And verse same chapter 4 verse 17, they are the 7 verse 17. It is the 4 kings and beasts are the kingdoms or kings. ఈ 4 జంతువులు కూడా 4 ప్రభుత్వాలను చూపిస్తున్నట్టుగా 17 వచనం కూడా మనం చదువుకున్నాం. So that is it represents the kings and the kingdoms. 4 రాజులు, 4 ప్రభుత్వాలు కూడా మరి 4 జంతువులు చూపిస్తున్నాయి. And this is because it is coming from sea. According to Revelation, the sea represents the people's government. మరికి ఇక్కడ సముద్రంలోంచి వచ్చినట్టుగా రాయబడింది. అయితే ప్రకటన గ్రంథం మనం చూసినప్పుడు మరి అక్కడ సముద్రం అనేది ఈ లోక రాజ్యాన్ని లేదా ఈ లోక అధిపతులను చూపిస్తూ ఉంది. 4 different beasts, one after another appeared. 4 వేరు రాజ్యాలు, రాజులు ఒకరి తర్వాత ఒకరు బయట వచ్చారు అక్కడ. These beasts, they represent the 4 kingdoms, which was the vision was given or dream was given to Nebuchadnezzar in chapter 2. నెబుకద్నెజర్ 2వ అధ్యాయంలో ఏదైతే కళ వచ్చిందో అక్కడ కూడా మరి 4 జంతువులు, 4 రాజ్యాలు చూపిస్తున్న ఆ కళలో కూడా మనకు కనబడుతుంది. 4 metals, the gold, silver, brass and iron. 4 metals. నెబుకద్నెజర్ కళలో ఒక పెద్ద స్టాచ్యూ చూస్తున్నాం. దాంట్లో 4 లోహాలు మరి బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము 4 లోహాలు అందులో కనబడుతున్నాయి మనకి. How this is related to the kingdoms? Daniel was given that vision. మరి 4 రాజ్యాలను చూపిస్తున్నాయి, ఎట్లా చూపిస్తుంది అనేది దానియేలుకి తెలుపబడింది. We have come up to verse 4 last class. క్లాస్లో 4వ వచనం వరకు మనం చదువుకున్నాం. So that represents the head, the gold, the kingdom of Babylon or Nebuchadnezzar. మరి తల బంగారంలో చేయబడుతుంది, అది బబులోన్ రాజ్యాన్ని నెబుకద్నెజర్ చూపిస్తూ ఉంది. Read that verse 4, you see that beast looked like a lion with the wings. It has appeared in the vision. 4వ వచనం మనం చూస్తున్న దర్శనంలో మరి ఆ యొక్క జంతువు సింహము పోలిన తలను కలిగి ఉంది, దానికి పక్షిరాజు రెక్కలు కూడా ఉన్నాయి. How it is connected to Babylon kingdom and Nebuchadnezzar, we saw that in detail. ఏ రీతిగా బబులోన్ రాజ్యానికి నెబుకద్నెజర్కి ఇది వర్తిస్తుంది అనేది మనం ఆల్రెడీ దాన్ని మనం ధ్యానించుకున్నాం. That what all things happened to King Nebuchadnezzar, it is written in verse 4. నెబుకద్నెజర్కి ఏం జరిగిందో అదంతా కూడా 4వ వచనంలో అక్కడ మనకి అర్థమవుతుంది దాంట్లో. So in the last line it is that it was given
a human heart in the last line of that verse 4. ఆ 4వ వచనంలోనే ఆఖరి మాటలు మనం చూసినప్పుడు మానవ మనస్సు వంటి మనసు దానికి ఇవ్వబడింది అని చదివాం. It is given means it is not from himself, somebody has given it. We believe that it's God has given him the human heart. మరి ఇవ్వబడింది అంటే అది దాని అంతటానికి అదే కలగలేదు, కానీ దేవుడే దాన్ని మానవ మనసుని ఆయనకి ఇచ్చాడని మనకు అర్థమవుతుంది. So this operation or the control of the kingdoms of the men is under control of our Lord, our God. కాబట్టి రాజ్యాధిపత్యాలు అన్నీ కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది ఇక్కడ. So that the wings gives that to cover large area in a shorter time, like an eagle, no, can fly. For that reason, the wings are given. మరి ఒక గ్రద్ద ఏ రీతిగా చాలా ఎక్కువ ప్రదేశాన్ని చాలా తక్కువ సమయంలో ఎగురుతూ వెళ్తుందో దాన్ని చూపించడానికి అన్నట్టుగా ఒక పెద్ద ఏరియాని కవర్ చేస్తున్నట్టుగా అక్కడ అతనికి రెక్కలు ఇవ్వబట్టుగా రాబడింది. And lion represents the king of animals, king of forest, and he is the head of all animals. మరి సింహం అనేది జంతువులన్నిటికీ రాజు కాబట్టి దాన్ని చూపిస్తున్నట్టుగా అందరికి రాజు అన్నట్టుగా సింహం వంటి తల ఇవ్వబడింది. And the gold represents the royalty and the head, and he is the number one king. To represent that, they put this image of lion with wings. బంగారం అనేది రాజరికం చూపిస్తుంది. మరి the lion king of తల సింహం తల అనేది అది అందరికి రాజు అధిపతి అని చూపిస్తుంది. All the animals in the forest, for that is it's a king of peace or animals. మరి అరణ్యంలో జంతువులంటికి రాజు అనేది చూపించడానికి. In the archaeology, they found a statue in Babylon with a human head, but a body of lion with the wings. See, the wings were there, so it was their a symbol. ఈ శాస్త్రజ్ఞులు అక్కడ ప్రదేశాన్ని బబులోను ప్రాంతాన్ని తవ్వి చూసినప్పుడు అక్కడ వారికి ఒక విగ్రహం దొరికింది. అందులో మనకి అక్కడ స్పష్టంగా కనబడుతుంది. అక్కడ మరి మనిషి యొక్క తల ఉంటుంది, తర్వాత వింగ్స్ దానికి రెక్కలు కూడా ఉంటున్నాయి. సో they believe in that animal having wings. We don't see that, it's not there, but their imagination they made it. మరి అది వారి ఊహతో దాన్ని చేసినట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ. Same time Daniel, he has got the vision that a lion with the wings, he has seen that in the vision. కాబట్టి దానియేలుకి దర్శనం కలిగింది, ఒక సింహము మరి రెక్కలతో ఉన్నట్టుగా ఆయనకు దర్శనం కలిగింది. So when you correlate that represent king of Babylon, Nebuchadnezzar, and the kingdom of Babylon. ఇవన్నీ మనం సరిపోలి చూసుకున్నప్పుడు అది బబులోను రాజ్యాన్ని మరి నెబుకద్నెజర్ రాజుని చూపిస్తూ ఉంది. Now we'll go to verse 5 today. ఇప్పుడు 5వ వచనం ధ్యానించుకుందాం. Daniel chapter 7 verse 5. దానియేలు 7:5. And behold, another beast, a second like a bear, and it raised up itself on one side, and it had 3 ribs in the mouth of it, between the teeth of it, and they said unto it, Arise, devour much flesh. దానియేలు 7:5. రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది, అది యొక్క పార్శ్వం మీద పండుకుని తన నోట పండ్ల మధ్య 3 పక్కటెముకలను పట్టుకున్నది. కొందరు లెమ్ము విస్తారంగా మాంసం భక్షించుము అని దాంతో చెప్పిరి. So the second, the beast is compared to the silver. కాబట్టి రెండు జంతువు అక్కడ ఏదైతే విగ్రహంలో వెండి ఉందో దాన్ని చూపిస్తూ ఉంది. When we were meditating in the second chapter, we studied about what that silver means. It's 2 arms represent Medo-Persian, Medes and Persians. పర్షియా అండ్ Media. మాదీయులు పర్షియల రాజ్యాన్ని 2 చేతులు వెంటతో ఉన్నది 2 రాజ్యాలను చూపిస్తూ ఉంది. So the next one, because it is 2 arms that's represented by silver, here the second beast coming, they represented to the Medo-Persian government or kingdom. కాబట్టి రెండవ జంతువు ఎలుగుబంటి అనేది ఆ యొక్క మాదీయుల పర్షియా రాజ్యాన్ని చూపిస్తూ ఉంది. How you say that the bear belongs to Persia? How you can say that? ఎలుగుబంటి అంటే పర్షియన్ ఎట్లా చెప్పగలం మనం? In the verse it is written, it raised from one side, it is written. అక్కడ మనం చూసినట్టయితే అక్కడ రాబడిన మాట ఏంటంటే రెండోది అది ఒక పార్శ్వం మీద పండుకుని తన ఒక పార్శ్వం మీద పండుకున్నది అని చూస్తున్నాం. It raised, that means it is maybe 2 from
back legs it is there, and front leg it is stood like this, raised. అంటే వెనక కాళ్ళ మీద కూర్చుని పై ముందు కాళ్ళు రెండు పైకి పెట్టి లేచింది అన్నట్టుగా అర్థమవుతుంది మనకి. Oh, this is the shape of a bear. చూస్తున్నాం మరి ఎలుగుబంటి ఎట్లా ఉంటుందో ఆ షేప్ చూస్తున్నాం. So most of the time the bear will stand at the two legs, and with the other two legs it will be free. చాలాసార్లు ఎక్కువ సమయం ఇక వెలుగుబంటి రెండు కాళ్ళ మీద నిలబడుతుంది, రెండు కాళ్ళు ఫ్రీగా ఉంటాయి. Because it is written in that verse 5, it raised from one side, so that represent between the Medes and Persians, who is the Mede king in chapter 5 last verse, we see that who is the Medes king? Darius. Darius was దర్యావేషు 5 last verse, and they killed the Belshazzar, and the Mede Darius has taken over. దర్యావేషు రాజు బెల్షస్సర్ని చంపి ఆయన రాజు 5వ ఆఖరి వచ్చిన మాట మనం చూస్తాం. ఆ రెండు రాజ్యాలని చూపించినట్టుగా ఇక్కడ ఎలుగుబంటిని పోలి కనబడుతుంది మనకి. But when you come to chapter 6 last verse, ఆ రాజ్యం ఆఖరి వచ్చినట్టయితే Daniel prospered in the kingdom of Darius, Cyrus it is written. మరి దానియేలు కోరెషు ప్రభుత్వ కాలంలో వర్ధిల్లాడు అనే మాట చూస్తాం. You see that in chapter 6 last verse. ఆ రాజ్యం 28వ వచనం. So that represents that afterwards, after Darius, Cyrus has taken over. That is one side it raised. It has overcome the Medes, and Persians have come back. కాబట్టి దర్యావేషు ఆకర్షణ మనం చూసినప్పుడు మరి అక్కడ పార్సీ కోరిష్ మరి అధికారానికి వచ్చాడు. అంటే మరి ఆ యొక్క మాదీయుల యొక్క ప్రభుత్వాన్ని అంతం చెందించి పర్షియా రాజు తిరిగి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. So this the nature of the bear is very cruel and very ferocious animal. మరి ఈ ఎలుగుబంటి అనేది చాలా క్రూరమైన జంతువు. అది It has a spirit of vengeance when I will attack. ఎప్పుడు అటాక్ చేయాలి, ఎప్పుడు పగ తీర్చుకోవాలని ఆలోచన కలిగి ఉంటుంది ఎప్పుడు. So when David escaped from Saul, he was in the cave. People want to attack, Saul's army want to attack. Somebody, Ushai gave advice. He is a bear robbed of its whelps. It is chafed feeling he is having. Don't touch him. He says in 2 Samuel, you see that you can understand. 2 Samuel, chapter 17 verse 8, you see. 17వ వచనం. 2 Samuel 17:8. నీ తండ్రియు అతని పక్షమున ఉన్నవారు మహాబలజ్ఞుడు అడవిలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటిని వంటివారై రేగిన మనసుతో ఉన్నారని నీకు తెలియదు. You see that how the quality or the nature of bear, vengeance, if it is affected, as if it lost the children, how it will bounce and attack. Like that David will be there. They are quoting bear there. మరి దావీదు సౌలు చడబడినప్పుడు అడవిలో ఉన్నప్పుడు మరి ఆ చుట్టూ ఉన్న సౌలు చుట్టూ ఉన్న సైనికులు ఇప్పుడు వెళ్ళి మరి దేవుడు అటాక్ చేద్దామని చెప్పినప్పుడు, అటాక్ చేద్దాం అనుకున్నప్పుడు మరి కొంతమంది అతని పక్షాన వారు చెప్పింది ఏంటంటే, అడవి పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటిని పోలిన వారు దావీదుతో ఉన్నారు, వారంతో మనసు రేగి ఉన్నారు, అంటే పగ తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అన్నట్టుగా చెప్తున్నాడు. Other reference also there in Hosea chapter 13 verse 8 also it's written about the nature of a bear. హోషేయ 13:8 కూడా ఎలుగుబంటి యొక్క మరి స్వభావం ఎట్లా ఉందని రాయబడింది. See the vengeance attitude of the bear. కాబట్టి 2వ వచనంలో కూడా మనం ఒక పగ తీర్చుకోవాలనే యొక్క ఉద్దేశం ఈ ఎలుగుబంటి ఎట్లా కలుగుతుందో దాన్ని చూస్తున్నాం మనం. And again Proverbs chapter 17 verse 12. సామెతలు 17:12 కూడా. Proverbs 17:12. సామెతలు 17:12. More కదా. See, it's better to face a bear than a fool. It's written there at 17:12 Proverbs. సామెతలు కూడా మనం చూస్తున్నాం, ఒక మరి ఎలుగుబంటిని ఎదుర్కోవడం సులభం ఒక మూర్ఖని ఎదుర్కోవడం కంటే అని చూస్తున్నాం అక్కడ. That shows
the cruel attitude, and anytime it will attack with vengeance, that is the attitude of bear. కాబట్టి ఏ సమయంలోనే మరి అటాక్ చేస్తుంది, ఎంతో క్రూరమైన మరి పగతీర్చుకునే మనస్తత్వం కలిగి ఉంటుంది అనేది చూస్తున్నాం ఇక్కడ. And we know that Darius has gone and Cyrus has come up. That's why rising from one side, we have seen that. కాబట్టి దర్యావేష్ ప్రభుత్వం అది అంతమైంది, మరి కోరిష్ ప్రభుత్వం వచ్చింది. అంటే ఒక వైపు నుంచి పైకి లేచింది అన్నట్టుగా అక్కడ మనం అది చూస్తున్నాం అక్కడ. Another additional information I will give. Additional information. మరి కొంత దీని గురించి ఇంకా కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం మనం. The bear during winter time it will go and sleep for a long time, maybe 1 month, 2 months it will go and sleep. That is attitude of bear. ఎలుగుబంటి స్వభావం ఎట్లా ఉంటుందంటే మరి వింటర్ సీజన్లో చలికాలంలో వెళ్ళిపోయి ఒక నెల వరకు కూడా పడుకుంటుంది, నిద్రపోతుంది. Afterwards it will rise with a great hunger. It will rise. ఆ నిద్ర తర్వాత ఎంతో ఆకలితో మరి అది లేస్తుంది. So you see, bear represents Medo-Persian, and we can say mainly Persians. కాబట్టి ఇక్కడ ఆ రీతిగా ఇక ఎలుగుబంటి అనేది పర్షియా దేశాన్ని చూపిస్తుంది. పర్షియా What రాజ్యం. is the present name for Persia? You know that. ఈ రోజు పర్షియా దేశం ఏంటో మీకు తెలుసా? That's right. Everybody knows. Okay. Then now it is rising. The present situation in the present Persia. What is the condition? You know that. పర్షియా యొక్క కండిషన్ ఈ రోజు ఏ స్థితిలో ఉంది మనకందరికి తెలుసు అది. And how they are threatening Israel. We know that in news you can see that. ఈ రీతిగా ఇజ్రాయెల్ రాజ్యాన్ని మరి వాళ్ళు థ్రెటన్ చేస్తున్నారు, అది కూడా వార్తలో మనం వింటున్నాం. It is rising one side. It is rising to its power. మరి ఒక వైపు నుంచి మరి ఎంతో శక్తితో అది పైకి లేస్తూ ఉంది. And you see the three ribs. You see that three ribs in the mouth. మరి నోట్లో పండ్ల మధ్య 3 ప్రకటనలు పట్టుకుంది అని చూస్తున్నాం. What does the three ribs represent? ఇక 3 ప్రకటనలు దేన్ని చూపిస్తున్నాయి? The ribs represent the strength of a person. It is his body. It gives shape and strength for a human body. ఈ ప్రకటనలు అనేవి మరి ఒక మానవ శరీరానికి శక్తిని ఇస్తున్నాయి, ఒక ఆకారాన్ని ఇస్తున్నాయి. So it has already devoured. That means it has demolished or is eaten. All the flesh it is eaten. Only the bones, the ribs are remaining. కాబట్టి ఇది ఏం చూపిస్తుందంటే ఈ యొక్క ఎలుగుబంటి అనేది ఆల్రెడీ శరీరాన్ని మాంసాన్ని తినేసింది, కేవలం ఎముకలు మాత్రం ప్రకటనలు మాత్రం మిగిలి ఉన్నాయి అక్కడ. So the scholars say that they have the Persians have conquered northern part, the eastern part, and the southern part of Persia. They have conquered. They say that. కాబట్టి బైబిల్ పండితులు ఏం చెప్తారంటే ఈ పర్షియన్స్ మరి ఆ ఉత్తర దిక్కున, దక్షిణ దిక్కున, మరి ఆ తర్వాత తూర్పు దిక్కున అన్ని కూడా వాళ్ళు ఆల్రెడీ విజయాన్ని పొందుకున్నారని చెప్తుంటారు. Three sides. మూడు దిక్కులో కూడా. So this is the Persian government, the Persian Empire. పర్షియా Cyrus time. రాజ్యం చూస్తున్నాం అక్కడ మనం. So the very large area they have conquered. చాలా పెద్ద మరి విశాలమైన ప్రదేశాన్ని వాళ్ళు జయించుకున్నారు. Some other scholars they say that the three ribs represent Babylon. కొంతమంది ఏంటంటే ఈ 3 ప్రకటనలకు అనేవి బబులోను చూపిస్తున్నాయి. Then it comes Lydia. That is Lydia is the present Turkey. This area Turkey. లిడియా అని చూపిస్తున్నాయి. లిడియా అంటే ప్రస్తుతం అది టర్కీ దేశం. And the Egypt. తర్వాత ఈజిప్ట్ని చూపిస్తున్నాయి. So these they have conquered to say that the three ribs are in the mouth of the lions. కాబట్టి ఈ 3 రాజ్యాల మీద వీళ్ళు జయాన్ని పొందుతున్నారు కాబట్టి ఆ 3 ప్రకటనలు వాటి ఆ 3 రాజ్యాన్ని చూపిస్తున్నాయి. The three ribs in the mouth that represent the Persian government, how they conquered other 3 nations. కాబట్టి పర్షియా రాజ్యం ఏదైతే మిగతా 3 దేశాలని మీద విజయాన్ని పొందుకుంది, అది ఈ 3 ప్రకటనలు చూపిస్తుంది. The bear was given order, you go and devour much flesh. You read that verse 5. 5వ వచనంలో ఇంకా తర్వాత మాట మనం చదువుతాం అక్కడ. లెమ్ము విస్తారంగా మాంసం భక్షించము అని దాంతో చెప్పిరి. It is who has said that? ఎవరు చెప్పారు ఈ మాట? It is not by a man. We believe that according to the word. It is from God's order, divine order.
ఇది మనుషులు చెప్పిన మాట కాదు కానీ ఇది ఒక దైవికమైన ఆజ్ఞగా ఉంటుంది. You see that in chapter 4, we saw in Nebuchadnezzar, the watcher has come, hew down or cut down the tree. The watcher has come from heaven. మరి ఆ యొక్క 4వ అధ్యాయంలో మనం చూస్తాం నెబుకద్నెజర్ సమయంలో ఆ యొక్క మరి పరలోకం నుంచి వచ్చిన దూత ఆ యొక్క చెట్టుని నరికినట్టుగా అక్కడ మనం చూస్తాం. Chapter 4 verse 13 and 14, it's the watcher. 13 and 14, chapter 4, Daniel chapter 4. తెలుగులో జాగరూకుడు పరిశుద్ధుడు అనే మాట మనం చూస్తున్నాం. 13-14 వచ్చినట్లు జాగరూకుడు పరిశుద్ధుడు. So like how it was given a command to cut the tree, same way here also, for the bear or the Persian government, arise and devour much flesh, they said, it was told to them. ఏ రీతికైతే ఆ జాగరూకుడు పరిశుద్ధుడికి ఆ చెట్టును నరికి మరి కొమ్మలను కొట్టి ఆకులోకి తీసి పండ్లను పారవేడిన ఆజ్ఞ పరలోకం నుంచి వచ్చింది. అదే రీతిగా ఇక్కడ కూడా లెమ్ము విస్తారంగా మాంసభక్షమనే ఆజ్ఞ కూడా దేవుని దగ్గర నుంచే పైనుంచే వచ్చింది. So that shows that they devoured the very large nations, they have many other places also they have conquered. That shows that they devour much flesh. కాబట్టి మరి ఇంకా మాంసం అధికంగా మరి తినమని చెప్పిదానికి అర్థమించినట్టుగా అనేకమైన ఇతర దేశాలని పెద్ద దేశాలని ఈ పర్షియా దేశం విజయాన్ని పొందుకుంది. That means that people they must have killed, so many people they must have killed. అదేం చూపిస్తుందంటే వారు అనేక మంది చాలా మందిని చంపేస్తారు అన్నట్టుగా చూపిస్తుంది. So the second metal is silver, 2 arms, so Medo and Persia. So the Persians come up. కాబట్టి రెండవ జంతువు మాదీయులను పర్షియా రాజ్యాన్ని చూపిస్తూ ఉంది. And go and devour. The order has come from above or from heaven. Go and arise and go and eat all the flesh. లిమ్ము విస్తారంగా మాంసం భక్షించమనే యొక్క ఆజ్ఞ కూడా పరలోకం నుంచి దేవుని దగ్గర నుంచి వచ్చింది. So that shows that God is under control and He is controlling the kingdoms. కాబట్టి రాజ్యాలన్నీ కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి అనేది ఇక్కడ మనకు చూపించబడుతుంది. And we'll go to the next verse. 6వ వచనంకి వెళ్దాం. Verse 6. 6వ వచనం. After this I beheld, and lo, another like a leopard, which had upon the back of it 4 wings of a fowl. The beast and also had 4 heads, and dominion was given to it. 6వ వచనం. అటు పిమ్మట చిరుతపుల్ని పోలిన మరొక జంతువును చూచితిని. దాని వీపిన పక్షి రెక్కల వంటి 4 రెక్కలు ఉండెను. దానికి 4 తలలు ఉండెను. దానికి ఆధిపత్యం ఇవ్వబడెను. You see that this is what it appeared. ఇప్పుడు చూస్తున్నాం మరి ఈ రీతిగా అది ఆ చిరుతపులు కనబడుతుంది. In any forest you cannot find, any zoo you cannot find a lion with 4 heads and wings. It's మరి అరణ్యానికి వెళ్ళినా లేదా జూకి వెళ్ళినా కూడా ఇటువంటి చిరుతపుల్ని ఎక్కడెక్కడ మనం చూడం. leopard with 4 heads and 4 wings. That other wing is hidden. 4 wings. చిరుతపులి 4 తలలు 4 రెక్కలు కలిగిన చిరుతపులి. This represents the Greece, the kingdom of Greece. It shows the brass. అది ఇతడితో పోలిన విగ్రహంలో ఏదైతే ఉందో అది గ్రీస్ దేశాన్ని చూపిస్తూ ఉంది. We know that the great Alexander the Great, he has conquered what is the territory of Alexander the Great? మనకు తెలిసిన చరిత్రలో అలెగ్జాండర్ గురించి మనం చదువుకున్నాం. అలెగ్జాండర్ ద గ్రేట్ అంటాం. ఆయన ఎన్నో రాజ్యాల మీద ఆయన విజయాన్ని పొందుకున్నాడు. You see that Egypt, ఐగుప్తు, and it is Greece. From here he came. అక్కడ గ్రీక్ పై all this thing. ఆ లెఫ్ట్ సైడ్ పై నుంచి గ్రీక్ దేశం కనబడుతుంది. అక్కడ నుంచి ఇదంతా ప్రయాణం చేసుకుంటూ ఇవన్నీ కూడా జయించుకుంటూ వచ్చాడు. బబులోన్ కూడా జయించాడు. పర్షియా జయించాడు. You see here Alexandria in India it's written. అలెగ్జాండర్ అని ఇండియా అనే ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ మనకు కనబడుతుంది అక్కడ. So here you see, if you can carefully see, Punjab. పైన అక్కడ పంజాబ్ కనబడుతుంది మనకు అక్కడ. See, up to India he has come. ఇండియా వరకు కూడా వచ్చాడు. See, he has this is the kingdom of the Alexander the Great. In his empire he has had this big area, very large, very vast area he has conquered. కాబట్టి ఇంత విస్తారంగా ఉన్న దేశాలన్నీ కూడా అలెగ్జాండర్ ద గ్రేట్ ఆయన విజయాన్ని పొందుకుంటూ వచ్చాడు. So we see that that verse 6 we see in the leopard and with 4 heads and 4 wings. ఆ రాజ్యంలో మనం చూస్తున్న 6వ వచనంలో మరి యొక్క చిరుతపులి 4 తలలు 4 రెక్కలు కలిగి ఉంది.
Anybody who knows about zoology will know the character of a leopard. మరి జువాలజీ చదువుకున్న వాళ్ళకి తెలుసు, మరి చిరుతపులి యొక్క స్వభావం మీకు తెలిసి ఉంటుంది. Leopard is very fast and very powerful. మరి చిరుతపులి చాలా వేగంగా పరిగెడుతుంది, చాలా మరి బలం కూడా కలిగి ఉంటుంది. The ability to see the prey, the vata, it can see for 1.5 kilometers, it can see it seems. మరి తను ఏదైతే వేటకి వెళ్ళినప్పుడు మరి అక్కడ ఉన్న ఆహారాన్ని 1.5 కిలోమీటర్స్ దూరం నుంచే చూడగలుగుతుందట. Can see that those sharp vision it is having. అంత మరి షార్ప్ దృష్టి కూడా కలిగి ఉంది. And it can smell its prey, it can smell within 50 meters long, it can smell where is my food is waiting. 50 మీటర్ల దూరం నుంచే ఆహారం ఎక్కడ ఉందని ఆ యొక్క వాసన కూడా చూడగలుగుతుందట. So this is, the leopard shows that it is very fast and very powerful and unusual abilities it is having. కాబట్టి ఈ చిరుతపులి అనే దానికి అది చాలా వేగంగా వెళ్తుంది, మరి ఎంతో బలం కలిగింది. అంతేకాదు మరి వేరే ఎవరికి లేనటువంటి ఎన్నో ప్రత్యేకమైన లక్షణాలు కూడా కలిగి ఉంటుంది. So this is compared to the king, the Alexander the Great, the Greek emperor. కాబట్టి ఈ చిరుతపులి అలెగ్జాండర్ ద గ్రేట్ అతను చూపిస్తుంది. The four wings, why four wings are given? It is studied, or people have studied that. It is that in a short time, very quick, in a short period, he has covered so big area. We have seen the what do you call, the empire of Alexander. Very short time. ఈ 4 మరి రెక్కలు ఎందుకు చూపించబడ్డాయంటే చాలా తక్కువ సమయంలో ఎంతో విస్తారమైన ప్రదేశాన్ని అతను జయించుకుంటూ వచ్చాడు. Anybody knows at what age Alexander the Great died? ఏ వయసులో అతను చనిపోయాడు ఎవరికైనా తెలుసా? 32. 32 he died. 32 సంవత్సరాలకి చనిపోయాడు అతను. When he started conquering, within 12 years he has covered this much area. Within 12 years. 12 సంవత్సరాల్లోనే ఇంత పెద్ద విశాలమైన రాజ్యాలన్నీ కూడా అతను జయించుకున్నాడు. So that shows that how fast he has covered that. That shows that 4 wings given to Alexander. కాబట్టి ఎంతో వేగంగా మరి ఈ పని చేశాడని చూపించడానికి అక్కడ 4 రెక్కలు అక్కడ చూపించబడుతున్నాయి. The spots, what is that spot? The Chirtapuli is having spots, isn't it? చిరుతపులి మీద ఆ యొక్క మచ్చలు ఉంటాయి కదా. Jeremiah 13:29 also it's written. The Chirtapuli cannot change its dots, it's written. ఇర్మియా 13:29 కూడా మనం చూస్తాం, చిరుతపులి తన మచ్చల్ని అది తీసేసుకోగలదా అన్నమాట. See, these dots represent so many nations or type of people he has conquered. That so many dots. కాబట్టి ఈ మచ్చలు ఏం చూపిస్తుంది అంటే అనేకమైన వివిధ రకాలైన దేశాలని ప్రజల్ని అతను జయించడం చూపించడానికి. And the 4 heads, what is it? 4 heads. 4 తలలు ఏం చూపిస్తున్నాయి? Immediately after his death of Alexander, the 4 generals, the army generals, they have divided that kingdom. అతను చనిపోయిన వెంటనే అతని దగ్గర ఎవరైతే ఆర్మీ జనరల్స్ ఉన్నారో 4 ఆ యొక్క రాజ్యాన్ని వారు పంచుకున్నారు. So this big area, the people, the 4 generals have divided that. కాబట్టి ఇంత పెద్ద విశాలమైన దేశాన్ని అతను చేశానన్నింటినీ కూడా అతని దగ్గర ఉన్న 4 జనరల్స్ వాటిని పంచుకున్నారు. The names of the general it's written there. అక్కడ పేర్లు కూడా ఉన్నాయి, 4 ఎవరనేది. Ptolemy took Egypt. టోములు అనే అతను ఐగుప్తు తీసుకున్నాడు. Cassander controlled Greece and Macedonia. కసెండర్ అనే అతను గ్రీసు మసిదోనియా తీసుకున్నాడు. Seleucus took Persia. సెల్యూకస్ పర్షియా బబులోన్ తీసుకున్నాడు. Not Dedicus. My first name is Dedicus. So it's not Dedicus, it's Seleucus. సెలికస్. So Seleucus took Persia and Babylon. సెలికస్ పర్షియా బబులోన్ తీసుకున్నాడు. And Lysimachus took Thrace and Asia Minor. లెసిమిస్ అనే అతను థ్రేస్ అండ్ ఏషియా మైనర్ ఈ ప్రదేశాలను తీసుకున్నాడు. So these are the 4 people they divided among themselves after the death of Alexander. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఈ 4 జనరల్స్ కూడా వారు ఆ 4 దాన్ని పంచుకున్నారు ఆ రాజ్యాన్ని. So in the verse 6 it is the leopard which had upon back 4 wings and found, beast had 4 heads and dominion was given to it. ఇప్పుడు 6వ వచనం మనం చదువుకుంటున్నాం. చిరుతపులి దానికి 4 తలలు ఉన్నాయి, 4 రెక్కలు ఉన్నాయి, దానికి ఆధిపత్యం ఇవ్వబడింది అని కూడా మనం చదివాం. That is, they have not taken by themselves, but it has been given according to the word of God. It has been given. కాబట్టి మనం చదివినప్పుడు వారంతటా దాన్ని సంపాదించుకోలేదు కానీ వారికి ఇవ్వబడింది అన్నమాట మనం చూస్తాం. That is also by God, the heavenly
the control, divine control that he has given, given them, you go here, you go here. That's why it is given to them. కాబట్టి దైవిక ఆజ్ఞ ప్రకారమే, ఆయన దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారమే వారికి ఆధిపత్యం ఇవ్వబడింది. So the third, the beast is the leopard with the 4 wings and 4 heads. కాబట్టి మూడో జంతువు చిరుతపులి, 4 తలలు 4 రెక్కలు గల చిరుతపులి. So that represents the brass in the image, that represents the Greek empire. కాబట్టి ఆ యొక్క విగ్రహంలో ఏదైతే ఇతడ ఉందో అది ఈ 4 రాజులు గ్రీక్ ఎంపైర్ చూపిస్తా ఉంది. So in these 3 beasts also we find that it is God is in control, how he raises and he disposes other kings. కాబట్టి ఏ రీతిగా దేవుడు ఆధిపత్యాన్ని ఇస్తున్నాడు, వారిని ఎట్లా తీసివేస్తున్నాడు, ఆయన ఆధిపత్యం గురించి ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. Because arise, it is written that arise, devour much people. No, it is not. That is verse 5. Mm-hmm. Leopard was given. Okay. So in the short period that he has conquered so big, and at the age of 32, he died, and it was divided by the 4 heads of the generals. కాబట్టి చాలా చిన్న వయసులో అతను మరి చనిపోయాడు. అతి తక్కువ సమయంలోనే మరి 4 అంత విశాలమైన సామ్రాజ్యం జయించాడు. అయితే ఆ సామ్రాజ్యం అంతా కూడా 4 పంచుకున్నారు తర్వాత, చనిపోయిన తర్వాత. It's in Daniel chapter 2 verse 21. Our Lord, our God, he will set up kings, he will remove kings. It's written, Daniel chapter 2 verse 21. దానియేలు 2వ అధ్యాయం 21 వచనంలో కూడా మనం చూస్తాం, ఆయన కాలంలోనూ సమయంలోనూ మార్చబడండి, రాజులను త్రోసివేయు నియమించి ఉన్నవాడు. So it is God's order. That's this third beast also, it under the God's control. That why Lord is controlling like that? కాబట్టి మూడో జంతువు కూడా దేవుని యొక్క మరి అధీనంలో ఉంది. ఎందుకు ఆ రీతిగా దేవుని అధీనంలో ఉన్నాయి ఇవన్నీ కూడా? Because of the wickedness of the people. మరి ప్రజల యొక్క దుష్టత్వాన్ని బట్టి. Very wicked. They don't seek our God, our Lord. వారు దేవుని వెతికే వరంగా లేరు వాళ్ళు. He will raise one king. You will see that he will destroy people whether they will turn to Lord or not. Not turning. He will raise another king. కాబట్టి ఆయనే దేవుడే వేరే రాజుల్ని ఆయన లేపి వారి ద్వారా వారిని శిక్షించినాడు, తద్వారా ఆయన వైపు వారు తిరగాలని. So the 6th verse, the leopard represents the Greek empire. కాబట్టి 6వ వచనంలో చిరుతపులి గ్రీక్ ఎంపైర్ని, గ్రీక్ రాజ్యాన్ని చూపిస్తుంది. I will go to verse 7. 7వ వచనం. And after this I saw in the night vision, and behold, a 4th beast, dreadful and terrible, and strong exceedingly, and it had great iron teeth. It devoured and brake in pieces and stamped the residue with the feet of it. It was diverse from all the beasts and were before it, and it had 10 horns. 7వ వచనం. పిమ్మట రాత్రి నాకు దర్శనంలో కలిగినప్పుడు నేను చూచుండగా ఘోరమును భయంకరము నాకు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా ఉండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల పాహత్యములు గలది. దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములు ఉండెను. ఇది సమస్తమును భక్షించి తుత్తనీలుగా చేయుచు మిగిలిన దాన్ని కాళ్ళ క్రింద అడగదొక్కుచూ ఉండెను. The 4th beast, how it looked like a beast, it is not written there, how it appeared. అయితే ఈ జంతువు 4వ జంతువు అది చూడడానికి ఎట్లా మరి కల్పిస్తుంది అనేది ఇక్కడ మనకి వర్ణించబడలేదు. It is not written in this verse, in verse 6, verse 7. 7వ వచనంలో ఆ విషయం మనకు రాయబడలేదు. But the artists, they have imagined the 4th beast is like that. అయితే మరి దాన్ని ఊహించుకుని ఈ రీతిగా ఉండొచ్చు అని చెప్పి అక్కడ ఉన్నట్టుగా So if చెప్తున్నారు. you want to see a detail, one more, it is more, you can understand how it looked, very terrible and dreadful, and more great, exceeding great strength. So maybe very large. That's what the artists, they assume that. చూడడం మరి సైజులో చాలా పెద్దగా ఉంటుంది, ఎంతో భయంకరంగా క్రూరంగా కనపడుతుంది అని ఊహించుకుని వేసిన బొమ్మ ఇది. So the 4th beast is like this, according to 7. It was dreadful and it was terrible and also having great strength. కాబట్టి 7వ వచనంలో రాయబడిన రీతిగా ఈ యొక్క జంతువు ఎంతో ఘోరమైంది, భయంకరమైంది, ఎంతో బలం కలిగింది. And it was given teeth of iron. ఇనుప దంతాలు దానికి ఇవ్వబడ్డాయి. You know that in the Nebuchadnezzar's dream, where the iron comes? నెబుకద్నెజర్ మరి ఇనుము ఎక్కడ వచ్చింది? Iron is the legs. కాళ్ళు. 4th metal is legs made of iron. కాళ్ళు మరి ఇనుముతో చేయబడిన కాళ్ళుగా అక్కడ విగ్రహంలో మనకు కనబడుతుంది. But when you compare verse 7 and to this image in chapter 2, that it is the Roman Empire.
కాబట్టి దీన్ని మనం సరిపోల్చి చూసుకున్నప్పుడు అది రోమా సామ్రాజ్యం చూపిస్తుంది. So this when you say it is dreadful means it will cause terror and fear. That it will cause the other people. ఎంతో ఘోరమైందంటే మరి ప్రజల్లో ఎంతో మరి భయాన్ని కలిగించేదిగా ఆ యొక్క రోమా ఎంపైర్ ఉంది. So the Roman empires having we have seen that in two legs it's made of iron. Iron, why means it is stronger than all other metals. It is very strong. అది మరొక విషయం ఏంటంటే ఇక్కడ మరి ఇనుము అనేది చూపించబడింది. ఇనుము మిగతా లోహాలకు అన్నిటికంటే ఎంతో అది స్ట్రాంగ్ గా ఉంటుంది, బలంగా ఉంటుంది. Daniel chapter 2 verse 40 it is written, the iron will break other metals. It's written there. Daniel 2 verse 40. దానియేలు 2:40 మనం చూస్తాం అక్కడ మాట, ఇనుము వలె బలం, అది ఇనుము సమస్తమైన వాటిని దంచి విరుగొట్టినది. So that is why it's given that iron teeth and Roman empire, it will break in pieces all the other people, all the other nations. కాబట్టి రోమా రాజ్యం మిగతా రాజ్యాలన్నింటినీ కూడా అది విరగొడుతుంది అని చూపించడానికి ఇక్కడ ఇనుము మనకి కనబడుతుంది. And iron will test the iron. It's written in Proverbs 27 verse 17. Proverbs 27 verse 17. సాయంత్రం 27:17 చదవండి ఒకసారి. 27:17. Iron will Yes, test. ఇనుము. It will test iron versus, or it will check the iron versus iron. ఇనుము చేత ఇనుము పదునగును. How you seen that? చూసారా మీరు ఎప్పుడన్నది? Have you seen? My brothers seen. Brothers go to mutton shop, no? They know that. They have one rod, and iron rod, and take knife, chuck. Iron was iron. Kada? మటన్ షాప్ లో చూసే ఉంటారు, ఆ కత్తికి పదును పెట్టడానికి ఇంకొక ఐరన్ రాడ్ తీసుకుని దాని మీద గీస్తూ ఉంటారు. Just for example, like so iron tests the iron itself, and it is stronger. It will break in pieces all the other metals. కాబట్టి ఇనుము ఎంతో బలంగా ఉంది, అంటే మిగతా లోహాలన్నీ కూడా అది ఎరుగొడుతుంది. So in the verse 7, the first one, it is most dreadful and terror, or it is very, what is written, terror. It is having ఘోరము భయంకరము. It saw the fourth beast, terrible and strong exceedingly. Terrible. ఎంతో ఘోరమైంది, భయంకరమైంది, strong. Three things. మహాబలం కలది, మహాబలం. So, how we can say that the Romans are so dreadful and terrorizing people strong? How we can say that? కాబట్టి రోమీలు ఎట్లా ప్రజల్ని ఎంతో ఘోరంగా ఉంటూ వాళ్ళని ఎట్లా భయపెట్టడం ఎట్లా మనం చెప్పగలం? They crucified Lord Jesus. In their time, the cross was invented. Maybe some other nation also must have created. But biblically we see that cross comes during the Roman period. బైబిల్లో మనం చూసినప్పుడు సిలువ అనేది కూడా రోమేల ప్రభుత్వంలోనే వచ్చింది మొట్టమొదటిగా. They are very terrifying, very dreadful. ఎంతో ఘోరమైనది, భయంకరమైనది. We know that King Nero of Rome used to take the Christian, throw to the lions in the arena, and they are eating that, he will sit and enjoy with the people. They used to do that. రోమాలో నీరో చక్రవర్తి మరి క్రైస్తవుల్ని ఏవైతే సింహాలు ఉంటాయో వాటిలో పడేసి అవి తింటుంటే చూసి సంతోషించేవాడు. Like cricket stadium, they will have a stadium and they will throw them and see that how it attacks and enjoy that. మరి యొక్క స్టేడియం లాగా ఉంటుంది, చుట్టూ సీట్స్ ఉంటాయి, దాంట్లో కూర్చుని వాళ్ళు సింహాలతో అటాక్ చేయబడుతుంటే చూసి ఎంతో సంతోషించేవాడు, ఎంజాయ్ చేసేవాడు. One more example, Titus. You know Titus, not in the biblical Titus after Timothy, not that Titus. The Titus who had destroyed the temple in Jerusalem and he burnt it, the second temple. టైటస్ అనే రోమా చక్రవర్తి మరి యెరూషలేంలో రెండో దేవాలయాన్ని పడగొట్టి దాన్ని కాల్చివేశాడు. Because of him only, the full Jerusalem has been destroyed and all the Jews has been scattered throughout the world. ఆ టైటస్ వల్లే యెరూషలేం అంతా కూడా అది నాశనం చేయబడింది. అక్కడ యూదులందరూ కూడా వేరే ఇతర ప్రాంతాలకు పారిపోవాల్సి వచ్చింది. So you carefully read that verse 7. It is that it will break in pieces all the other people, and it will devour and eat also, and with the leg it will stamp.
కాబట్టి 7వ మనం చూస్తున్నాం ఇతర అందరినీ కూడా మరి అంత వాళ్ళని ఎరగొట్టి నలగొట్టి తన మరి కాళ్ళ కింద అణగొట్టినట్టుగా మనం చూస్తున్నాం. That means when you crush with the leg, they cannot rise again. కాలుతో అణగొట్టినట్టయితే వాళ్ళు ఇంకా తిరిగి లేవలేరు. So almost 2000 years, the Jews could not come back to their land because the effect in the AD 70, because of this Titus, what he did to the Israelites, the Jewish people. 1870లో ఈ టైటస్ యూదులకు ఏం చేస్తారో దానిని బట్టి మరి ఇజ్రాయేల్ ప్రజలు ఎన్నో శతాబ్దాలుగా వారికి తిరిగి లేవలేకపోయారు. So that verse 7 specifies that it is the Roman government and it is still continuing. కాబట్టి 7వ వచనంలో చూస్తే మనం రోమియల్ ప్రభుత్వం అది ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. Though the Roman Empire has gone, but the effect of that Roman culture, it is still there, the present day. రోమా ప్రభుత్వం వెళ్ళిపోయినప్పటికీ దాని యొక్క ఎఫెక్ట్ ప్రభావం ఇప్పుడు కూడా మరి అది కొనసాగుతూనే ఉంది. And we in the class also, second chapter, when we read the Romans, when we talk, I told one example how Roman culture is there in our today. మరి ఈ రోజు కూడా మరి రోమియోలు ఎట్లా ఉన్నారు అదే 2వ క్లాస్లో మనం ధ్యానించుకున్నాం. Roman culture. రోమియోల యొక్క కల్చర్, వారి యొక్క అలవాట్లు. You remember? గుర్తుందా? Roman letters, where you find? You go to St. Andrews School, class number 7B, 7-8A. Ask Priyanka, she will tell how it is written there. చాలా చోట్ల ఇప్పుడు కూడా ఇంకా నంబర్స్ రోమన్ లెటర్స్ లో రాస్తుంటారు. It is Roman letters. It has come up till today. It is there. Their effect is till today. It is there. ఈ రోజు కూడా మరి ఆ యొక్క వాళ్ళ కల్చర్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. So that is the verse 7. It represents the Roman people, how terrible, dreadful, very strong also. కాబట్టి 7వ వచనంలో రాయబడినట్టుగా ఈ రోమియోలు ఎంతో ఘోరమైన వారు, భయంకరులు, ఎంతో మహాబలం కలిగిన వారు. And Roman Empire, I forgot to put Roman Empire picture. So it is extremely dreadful, maybe very big, and it has 10 horns. ఎంతో ఘోరంగా భయంకరంగా ఉంది, చాలా సైజులో పెద్దగా ఉంది. అంతేకాకుండా దానికి 10 కొమ్ములు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. The 10 horns represent the 10 kings. It is written. 10 కొమ్ములు 10 మంది రాజులను చూపిస్తా ఉంది. Daniel chapter 7 verse 24. దానియేలు 7:24. 7:24. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యం నుండి పుట్టబో 10 మంది రాజులను సూచించుచున్నది. This it shows the ruling power of 10 nations or 10 kingdoms together. That gives the horn means the power, authority, power is given. 10 kings. కొమ్ములు అంటే మరి అది ఆధిపత్యాన్ని చూపిస్తున్నాయి. ఇక్కడ 10 కొమ్ములు అంటే 10 రాజ్యాలు ఏ రీతిగా మరి ఆధిపత్యాన్ని కలిగి ఉంటాయో అది చూపిస్తున్నాయి ఈ 10 కొమ్ములు. It is related to Revelation chapter 17 verse 12 also. Revelation chapter 17 verse 12. 17 17-12లో దీని గురించి మనకు తెలియజేయబడుతుంది. 17-12. నీవు చూసిన 10 కొమ్ములు 10 మంది రాజులు. వారి ఎవరు రాజ్యము పొందలేదు కానీ వారి గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారం పొందింది. So you see that it was diverse from all the beasts that were before it and had 10 horns. It is written in the verse 7, Daniel chapter 7 verse 7. కాబట్టి దానియేలు 7:7లో మనం చూస్తున్నాం ఆ రాజులు వారు Diverse means it is different from all the other 3 animals. 3 జంతువుల కంటే భిన్నమైనవిగా అన్నమాట, జంతువులకు భిన్నమైనది అన్నమాట మనం చూస్తున్నాం. అంటే వేరుగా ఉంటున్నాయి. How the Roman government is different from other governments? ఈ రోమియోల రాజ్యం ఏ రీతిగా మిగతా రాజులకి వేరుగా ఉంటుంది. Caesar, the main person, the emperor, is there in Rome. సీజరు మరి రోమ్లో ఉంటాడు, ప్రాముఖ్యమైన వ్యక్తి. All the province delegates were sent. మరి అతను అక్కడి నుంచే తన పక్షంగా మరి అధికారులను పంపిస్తూ ఉంటాడు. How you know this? ఎట్లా చేస్తుంది మనకి, ఎట్లా చెప్పగలం ఇది? Luke chapter 3 verse 1 you read. లోకా 3:1. Luke chapter 3 verse 1. లోకా 3:1. ఇద్దరి కైసరు ఏర్పడిలో 15వ సంవత్సరమందు యూదయకు
అధిపతిగాను, గలిలయకు హేరోదు చక్రవర్తిగాను, ఇతూరయ ద్రకోనీతి దేశమునకు అతని తమ్ముడైన ఫిలిప్పు చక్రవర్తిగాను, అబిలేనే దేశమునకు లుసానియ అధిపతిగాను, అన్నయ్య కైపయు ప్రధానాధిపతిగాను ఉన్న కాలమున అరణ్యంలో ఉన్న జకర్య కుమారుడైన యోహానునకు దేవుని వాక్యం వచ్చింది. You see that the Italian government there in Rome, but whereas in Judea and Israel nation, how different Roman people are ruling there. మరి రోమా ప్రభుత్వం అధికారం అయితే ఇటలీలో అక్కడ రోమ్లో ఉంది. అయితే అక్కడి నుంచి ఏ రీతిగా యోదయ ప్రాంతానికి మరి వేరే వేరే అధికారుల్ని వారు పంపించారు. 3వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తున్నాం. So we can equate that. It is differing, diverse. It is different from the other animals, other kingdoms. They never ruled like this. కాబట్టి మిగతా 3 రాజ్యాలు ఏవైతే ముందు వచ్చినాయో ఆ 3 రాజ్యాలు ఎప్పుడు కూడా ఈ రీతిగా వారు ప్రభుత్వం చేయలేదు. వీరు దానికి భిన్నంగా వేరుగా ప్రభుత్వం చేస్తున్నారు. We have seen the 10 horns. The last line, it had 10 horns. We have seen 10 horns. We have seen that. కాబట్టి 10 కొమ్ములు ఉన్నది ఆఖరి మాటలో మనం చూసే 7వ వచనం ఆఖరి మాట. So the fourth beast represent the iron teeth. Because of iron teeth, it is because of the Roman. The Romans represent iron legs. That is Roman Empire. కాబట్టి 4వ అది జంతువు అక్కడ ఏదైతే విగ్రహంలో ఆ ఎనుమని చూపిస్తుందో అది రోమ ప్రభుత్వాన్ని చూపిస్తోంది. And we'll go to verse 8 now. 8వ వచనం. I considered the horns, and behold, there came up among them another little horn, before whom there was 3 of the first horns plucked up by the roots. And behold, in this horn eyes were given like the eyes of man, and mouth speaking great things. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యన లేచెను. దానికి స్థలమిచ్చుటకే ఆ కొమ్ములలో 3 పెరికివేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. We find another picture of the same beast. అదే జంతువు ఇక్కడ మరొక రూపంగా మనకు కనబడుతుంది. So in this 10 beasts, 10 horns, 3 horns has been plucked, they been removed. ఈ 10 కొమ్ముల్లో 3 కొమ్ములు పెరికివేయబడ్డాయి. And one small, you can see that very clearly. You can see that a small hand rising from after destroying the 3 horns, and a small horn is rising in the midst of it. కాబట్టి ఆ 3 కొమ్ములు పొరికివేయబడి వాటికి బదులుగా ఒక చిన్న కొమ్ము అక్కడ వచ్చినట్టుగా చూస్తున్నాం. So this horn, the peculiar thing of the horn is it is having eyes. దీని ప్రత్యేకత ఏంటంటే దానికి కళ్ళు ఉన్నాయి. And it is having mouth also. దాని నోరు కూడా ఉంది. That it speaks great things, or all blasphemous things it speaks. అంతేకాదు ఈ నోరు గర్వంగా మాట్లాడుతుంది. Oh, what is this small horn? ఏంటి చిన్న కొమ్ము ఎవరు ఏంటిది? In the Roman Empire, రోమా ప్రభుత్వంలో there was one Christian group which raised from the Roman government. Christian group. రోమా ప్రభుత్వంలోనే ఒక చిన్న మరి క్రైస్తవ గుంపు లేచింది. They call that they are Christians. They are not Christians. In the name of Christians, the group raised, and they have a ruler. మరి వారు క్రైస్తవులను చెప్పుకుంటూ ఒక చిన్న గుంపు లేచింది. వారు నిజంగా క్రైస్తవులు కాదు, అయితే ఆ క్రైస్తవులను చెప్పుకొని వారు లేచి వారు కూడా ఒక అధిపతిని పెట్టుకున్నారు. That ruler, he has grabbed 3 provinces in Rome. 3 provinces. ఆ అధిపతి మరి 3 రోమా సామ్రాజ్యంలో 3 రాజ్యాలని అతను స్వాధీనం చేసుకున్నాడు. And he established own power. తన సొంత ఆధిపత్యాన్ని స్థాపించుకున్నాడు. He still today also is there. మరి ఈ రోజు నేటికి కూడా అతను ఉన్నాడు. We don't want to mention this name. పేరైతే మనకి చెప్పడం లేదు. But everybody will know that in Rome what is there. మరి రోమ్లో ఏం జరుగుతుంది అందరికి తెలిసిందే. That one ruler has power, authority, more than many nations, the heads of the nation, no? More than them, he has the power. అనేకమైన రాజ్యాధిపతుల కంటే కూడా ఎక్కువ అధికారాన్ని ఈ ఒక్క మరి అధిపతి కలిగి ఉన్నాడు. And he speaks all the great things or blasphemous things. ఎంతో గొప్ప గొప్ప విషయాలు లేదా మరి బ్లాస్ఫమీ దేవుని వ్యతిరేకంగా దేవదోష మాటలు మాట్లాడుతూ ఉంటాడు. That means he says, it seems that I am the chief of all the prophets.
he says it seems. ప్రవక్తలందులో నేనే ప్రముఖుడిని అని చెప్పుకుంటూ ఉంటాడు. That's a mouth, it's speaking all blasphemy thing. In the Revelation also it is written. ప్రకటన గ్రంథంలో కూడా అది చూస్తాం మనం, ఎంతో గర్వంగా మరి దేవదోషం చేస్తాడని మాట. You see that in Revelation chapter 13 verse 5. ప్రకటన 13:5. దంభపు మాటలను దేవదోషణలను పలుకు ఒక నోరు దానికి ఇవ్వడను. That means it is speaking all the opposite things or blasphemy things against the God of heaven. మరి పరలోకంలో దేవునికి వ్యతిరేకంగా దేవదోషణ మాటలు మరి పలుకుతూ ఉన్నాడు. Oh, they say that we can send anybody to hell. That's what they claim. అతనేం చెప్పుకుంటుంటే నరకంలోకి ఎవరినైనా నేను పంపగలను చెప్పుకుంటున్నాడు. That much the blasphemous things they are talking. అటువంటి దేవదోషణ మాటలు అతను పలుకుతూ ఉన్నాడు. So it is referred in Revelation also. We have seen that. కాబట్టి ప్రకటనలో కూడా ఆ మాట మనం చూస్తున్నాం. So the eyes, it is given. It is eyes means which is able to observe and see. కన్నులు అనేక విషయాల్ని చూస్తూ అబ్జర్వ్ చేసే కన్నులు. So if you technically, if you want to say that, surveillance, that means we kept the camera, no? ఈ రోజు దాన్ని మనం టెక్నికల్గా చెప్పాలనుకుంటే మరి సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, అన్ని ఎక్కడైనా చూడొచ్చు, ఏదైనా చూడొచ్చు. Traffic light, they kept the camera. So this area is under surveillance. It's written. Anybody goes to traffic light, you can read that. ట్రాఫిక్ లైట్స్ ఒక మాట అసలు దిస్ ఏరియాస్ అండర్ సర్వైలెన్స్ అంటే ఎప్పుడు కూడా చూస్తూ ఉంటారు అనే మాట. The church, our church also camera. There. మన Surveillance, under surveillance. చర్చ్ లో కూడా మనం ఈ సీసీ కెమెరాలు కలిగి ఉన్నాయి, అన్ని చూస్తూ ఉంటాయి. Artificial eye. ఆర్టిఫిషియల్ ఐ Artificial eye. Can see things. కృత్రిమ కన్ను అని So చెప్పొచ్చు. the eye was given to it to survive or surveillance or observe, monitor the whole nations. కాబట్టి దాని కన్నులు ఇవ్వబడ్డాయి అంటే ఆ కన్నులు అన్ని దేశాలను కూడా ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాయి, పరిశీలిస్తూ ఉంటాయి. So we know that who is that person and what he is doing. That we know that if you read the news, we'll know that what all every day you see the update, you get that. కాబట్టి మన రోజు న్యూస్ చూసినట్టయితే ఈ వ్యక్తి ఎవరు అనేది మనం గమనించుకోవచ్చు, తెలుసుకోవచ్చు. If you see another clear picture, the horns here again. That small horn which is having eyes and also the mouth. కాబట్టి ఇక్కడ మరొక పిక్చర్ మనం చూస్తున్నాం. కొమ్ములు ఉన్నాయి, మధ్యలో చిన్న కొమ్ము, దానికి నోరు ఉంది, కన్నులు ఉన్నాయి. So in the Roman Empire, it is broken. Out of 10 horns, 3 was broken, and one small horn has come, which is having eyes and mouth. కాబట్టి రోమా సామ్రాజ్యంలో ఒక 3 కొమ్ములు పెరిగివేయబడి ఒక చిన్న కొమ్ము వచ్చింది, దానికి ఈ నోరు, కన్నులు ఉన్నాయి. So this represents the Roman Empire at present day. మరి ఈ రోజున్న రోమా ప్రభుత్వాన్ని చూపిస్తోంది. Because there is no end to that, and it is keep on its coming there. It's not that another beast has come to destroy the previous beast. It's not written there. మరి బైబిల్లో మరొక జంతువు వచ్చిందని రాయబడలేదు. అంటే ఆ జంతువు ఏదైతే 4వ జంతువు ఏదైతే ఉందో అది ఇప్పుడు కూడా అది మరి కంటిన్యూ అవుతూనే The ఉంది. 4th beast it will go till the end of the world. ఈ 4వ జంతువు ఈ యొక్క లోకం అంతం వరకు కూడా అది కొనసాగుతుంది. You see that 4 kingdoms, we have seen that. The Babylonian kingdom, 4 రాజ్యాల గురించి మనం చూసాం. బబులోన్ రాజ్యం, Medo-Persian we have seen, మరి మాదీయులు, తర్వాత పార్సికులు మనం చూసాం. and we have seen that గ్రీకు రాజ్యాన్ని చూసాం. 4th one is the Roman Empire we have seen. 4వది రోమా ప్రభుత్వం. So in all this thing, the God's hand is there, ఈ 4 కూడా మనం చూసినట్లయితే దేవుని యొక్క సహస్తం ఉంది అక్కడ. and Lord is controlling them. దేవుడే వారిని మరి ఆధీనంలో ఉంచుకున్నాడు. Through controlling them, He will get glory. వారిని ఆధీనంలో ఉంచుకోవడం ద్వారా దేవుడి ఆయన మహిమ పొందుకుంటున్నాడు. How did our Lord, our God, got glory through Babylon king? బబులోన్ రాజ్యం ద్వారా మరి ప్రభువుకి దేవునికి ఎట్లా మహిమ కలిగింది? When that dream was told by Daniel to him, there is no other God. Oh, the God of heaven has revealed to you. He has appreciated the God of heaven, Nebuchadnezzar. మరి కథ యొక్క భావాన్ని చెప్పినప్పుడు నెబుకద్నెజరు దానియేలు అంటే దేవుడు ఎవరు కూడా లేరు, ఆయనే మరి అన్నిటి మీద దేవుడు ఏంటున్నాడు, రాజు ఏంటున్నాడు అని చెప్పాడు ఆయన. And chapter 3, when you come, when the Shadrach, Meshach, Abednego was cast into the fire furnace, when they came out, who can save like this God? He has told that. You see that in chapter 3 last verse it is written. Who is like this God of gods who can save like this? దానియేలు 3 ఆకృతిలో మనం చూస్తున్నాం. మరి ఈ రీతిగా మరి రక్షింపగల దేవుడు ఇంకా ఎవరు ఇది రక్షణ దేవుడు అంటాడు అక్కడ మాట. So God glorified through Nebuchadnezzar in his kingdom. మరి నెబుకద్నెజరు తన రాజ్యంలో నెబుకద్నెజరు ద్వారానే దేవుడు మహిమ పొందుకున్నాడు. Right?
How we can say that? ఎట్లా మనం చెప్పగలం? You see that in Psalms chapter 76, right? కీర్తన 76వ అధ్యాయం Verse 10 you read. 10వ వచనం. 76:10 Psalms. కీర్తన 76:10. మరలా అబ్రాము నిన్ను స్తుతించును. అబ్రాము శేషమును నీవు ధరించుకొను. You see that he will glorify his name with the other people. See, Nebuchadnezzar, he has glorified his name. ఇతరుల ద్వారా దేవుడి మహిమను పొందుకుంటున్నాడు. అన్యుడైన నెబుకద్నెజర్ దేవుడి మహిమను పొందుకున్నాడు. Second one, Persian, Medo-Persian. How did Lord glorified his name? తర్వాత మాదీయులు పర్షియల సమయంలో ఏ రీతిగా దేవుని నామం మహిమపరచబడింది. Cyrus sent the Jews back to Jerusalem to build the second temple. కోరెషు మరి యూదుల్ని రెండో దేవాలయం కట్టడానికి ఆయన యెరూషలేముకు పంపించాడు. Lord told he is my servant. He will build. He will send people. I will raise him. So that he sent so many people from Babylon to build Jerusalem, second temple. Isn't it, Cyrus? దేవుడు చెప్పిన నా సేవకుడైన కోరెషు మరి ఆయనకి కోరెషు తిరిగి యూదులను పంపించి యెరూషలేము దేవాలయం రెండోసారి కట్టినట్టుగా మనం చూస్తాం. That we find that in second, Ezra chapter 1 verse 1 and 2, it's written, Kores, how he is sending people to Jerusalem. That's how God glorified his name through Cyrus. కాబట్టి ఎజ్రా గ్రంథంలో మనం చూస్తాం ఏ రీతిగా కోరెషు మరి యొక్క దేవాలయం కట్టడానికి పంపించాడు. దాని ద్వారా మరి కోరెషు ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు. Now third, Greek. Through Greek empire, how Lord Jesus Christ, how it is, the God has glorified his name. మరి గ్రీకు రాజ్యం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు ఏ రీతిగా మహిమపరచబడ్డారు. The New Testament in the Bible, whole New Testament, most of the books written in Greek. నూతన నిబంధన వల్ల అనేకమైన పుస్తకాలు చాలా మటుకు గ్రీక్ భాషలో రాయబడ్డాయి. It's written in Greek. God has honored the Greek, the people, because that his word he has given in Greek and given to us. మరి ఆ యొక్క గ్రీకుల్ని దేవుడు ఎంతో హెచ్చించాడు, గణపరిచాడు. దాన్ని బట్టి మరి ఆ గ్రీకు భాషలోనే ఇక నూతన నిబంధన గ్రంథం రాయబడింది. Lord is glorifying the Greek government because today also the original script of New Testament is Greek. గ్రీకులను దేవుడు ఎంతో ఘనపరిచాడు. అందుచేత ఈ రోజు కూడా మరి ఒరిజినల్ న్యూ టెస్టిమెంట్ అనేది గ్రీక్ భాషలోనే రాయబడింది. Now fourth one, Roman. How did Lord Jesus or God glorified Roman government? ఏ రీతిగా మరి రోమా ప్రభుత్వం ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు. In his time only sent his only begotten Son, Lord Jesus Christ. We have seen that Luke chapter 3 verse 1, that God has sent his Son through the Roman Empire only. మరి ప్రభుని తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుని ఆ రోమా ప్రభుత్వ కాలంలోనే ఈ లోకంలోకి పంపించాడు. The kingdom of God come through Lord Jesus Christ in the Roman Empire. దేవుని యొక్క పరలోక రాజ్యం ప్రభుని యేసుక్రీస్తు ద్వారా మరి ఈ లోకానికి భూమి మీదకి రోమా ప్రభుత్వ కాలంలో వచ్చింది. So that because the kingdom of Lord Jesus Christ still continuing that till the end of the world, that is because of the Romans. During that time the Lord has come. ఇప్పుడు ప్రభువైన ఈశ్వరి రాజ్యం మరి ఈ యొక్క యుగాంతం వరకు అది కొనసాగుతుంది. ఆ యొక్క రాజ్యం రోమా ప్రభుత్వ కాలంలోనే మరి భూమి మీదకి వచ్చింది. So what we learned is out of this 5 to 8 verses that God is under control of all the kingdoms. ఈ 5 వచనాల్లో మనం గమనించింది ఏంటంటే దేవుడే సమస్తాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. So when you compare this to Psalms 76:10, that he will glorify through the heathen people his name. కాబట్టి 76 కీర్తన 76 మనం చూసిన మాట మరి ఆయన అన్యుల ద్వారానే ఆయన మహిమపరచబడుతున్నాడు అనే మాట మనకి అర్థం. So glory to our God and our Lord Jesus Christ. కాబట్టి మన రక్షక ప్రభువైన యేసువారికి మహిమ కలుగును గాక. So hope you understood today's lesson. ఈ రోజు బహుశా అందరికీ అర్థమైంది అనుకుంటా. Let us pray. ప్రార్థించుకుందాం.